దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? మార్గం మధ్యలో ఆటంకం కలగడం వలన ఆలస్యమైంది. నిజానికి మీ దగ్గరికి త్వరగా వచ్చి మరొక మీటింగ్కి మేము వెళ్ళాలి, కానీ మీ ప్రాంతానికి కొత్త రూట్లు వేయడం వలన బ్లాక్ అయిపోయాం. సరే, ఏది ఏమైనా వాక్యం వినడానికి మీ అందరూ ఉన్నారు కనుక మీ నమ్మకాన్ని వమ్ము చేయక కొన్ని విలువైన సంగతులు మనం ఆలోచిద్దాం. ఆ వాక్యంలోకి వెళ్ళే ముందు స్థానిక దైవజనులు ఎలీసా గారికి, పెద్దలకి, వేదిక మీద ఉన్న దైవజనులకి, వాక్యం వేయడానికి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, ఈ ప్రత్యేకమైన తండ్రి, ఈ బహిరంగ సభలో సంఘానికి, క్రొత్తగా వింటున్న వారికి, అనేకులకు తండ్రి ఈ వర్తమానం దీవెనకరంగా మార్చండి. ఎవరు శ్రోతలుగా ఉండిపోక వినబడుతున్నవి మా మాటలు కాదని తండ్రి, సాక్షాత్తు ఇవి సృష్టికర్త యొక్క మాటలను తండ్రి గౌరవించి, దేవుడు మాతో ఏం చెబుతున్నాడని తండ్రి తమ్మును తాము తండ్రి పరీక్షించుకొని, మీకును వారికి పడిన అరమరికలు ఏమైనా ఉంటే మీ వాక్యము ద్వారా తండ్రి వాటిని సమాధానకరంగా మారుస్తున్నారని గుర్తెరిగి మీకు లోబడే తత్వాన్ని తండ్రి వీరందరికీ, మాకును అందరికీ అనుగ్రహించండి. ఈ సభ, ఈ ప్రయాస, ఈ కష్టము తండ్రి కనీసం ఒక్కరికైనా మారు మనసు వైపుగా దీవెనకరంగా మారుస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయం. స్పష్టంగా చదివే వాళ్ళు ఎవరైనా చదవండి. మొదటి 4 వచనాలు. యాకోబు గారు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడిరండి, అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియచేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి. మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్య అతిశయమును, బలాతిశయము నీవే. నీళ్ల వలె సంచలుడివై, చదవకూడదు, నేను చదువుతాను చూడండి. నీళ్ల వలె సంచలుడివై నీవు అతిశయం పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రపు చేసితివి. అతడు నా మంచం మీదకి ఎక్కెను. సియోను, లేవి అనువారు సహోదరులు. ఏదో విషయం చెప్తున్నాడు. ఎప్పుడు గమనించండి, ఏదన్నా ఒక వచనం చదివామంటే దాని వెనకాల భక్తుల యొక్క ఉద్దేశాలు ఉంటాయి. ఏదన్నా ఒక వచనాన్ని మనం కదిపాము అంటే దాని వెనకాల ఉన్న నేపథ్యం తెలియకుండా ఆ వచనాలు మనం చదివితే ఎందుకు చదువుతున్నా దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎక్కడ లేని ఒక అనవసరమైన సాంప్రదాయం క్రిస్టియానిటీలోకి వచ్చేసింది. ఆ అనవసరమైన సాంప్రదాయం ఏంటంటే అర్థం పర్థం లేకుండా అర్థవంతమైన అధ్యాయాల్లోంచి వాక్యాన్ని ఒకటి బయటికి లాగేసి దాన్ని క్యాలెండర్ల మీదో వాగ్దానం కార్డుల మీదో తగిలించేసి దానికి నచ్చినట్టు అనుకూలంగా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చే ఒక రాంగ్ యాటిట్యూడ్ క్రిస్టియానిటీకి వచ్చేసింది. ఆ వచనానికి సందర్భం ఏంటి, దాని అధ్యాయం ఏంటి, అది ఎవరిని గురించి చెబుతున్నాడు, ఎందుకు చెబుతున్నాడు, దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి, ఈ అధ్యాయంలో రాయబడిన క్యారెక్టర్లోని క్యారెక్టర్ స్టడీ నుంచి మన క్యారెక్టర్కి ఏం అప్లై చేసుకోవాలి, ఈ పద్ధతి ఎప్పుడో వదిలేస్తారు. నచ్చిన వాక్యాలు, ఇన్కమ్ వచనాలు ఏవైతున్నావో అలాంటి వచనాలన్నీ చదువుకుంటున్నారు. అందుకే బైబిల్ని ఎలా చదవాలో ఎప్పుడో మర్చిపోయామన్నట్టుంది వ్యవహారం. అందుకే ఏదైనా ఒక వచనం ఎప్పుడన్నా ఇది రైట్ టీచింగ్ అనడానికి గుర్తు ఏంటి చెప్పనా, ఈయన సరిగ్గా ప్రసంగం చెప్తున్నాడా, సరిగ్గా ప్రసంగం చెప్పట్లేదా అన్నదానికి ఒక గుర్తు పెట్టుకోండి. ఆ గుర్తు ఏంటంటే
ఏదో ఒక పారాగ్రాఫ్ అనేది కంటిన్యూ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తీసామా, ఈ 49 అధ్యాయాన్ని బేస్మెంట్గా తీసుకుంటూనే దీనికి సపోర్టెడ్ రెఫరెన్స్ తీసుకోవాలి. దాన్ని రైట్ టీచింగ్ అంటారు. దాన్ని అంటే ఇప్పుడు 49 అధ్యాయం ఏంటో నేపథ్యం నేను వివరించాలి, ఆ 49 నేపథ్యం ఏంటో నేను వివరిస్తూనే ఆ సందర్భంలో ఉన్న క్యారెక్టర్లు ఏంటో మనం ధ్యానిస్తూనే దీనికి అర్థం కావాల్సిన సపోర్టెడ్ రెఫరెన్స్ ఏమున్నాయో ఆ రెఫరెన్స్ దగ్గరికి పోవాలి. అలా లేవు ఇప్పుడు ప్రసంగాలు. ఇప్పుడు ప్రసంగాలు ఏంటి చెప్పనా, ఇక్కడ ఒక వాక్యం తీస్తారు, మళ్ళీ ఇంకొక వాక్యం తీస్తారు, అక్కడ సందర్భం చెప్పరు, ఇక్కడ సందర్భం చెప్పరు, ఈ సందర్భం సంబంధం లేదు, ఆ సందర్భం సంబంధం లేదు. మరి ఏం చెప్పారు, ఆయన ఏం చెప్పాడో ఆయనకి తెలియదు, మీరు ఏం వింటున్నారో మీకు తెలియదు. మరి ఎందుకు వచ్చారంటే ఒక ఫీలింగ్లో వచ్చారు. ఆ ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ దేవుడి దగ్గర ఒక గంట గడిపితే, ఒక గంట దేవుడి దగ్గర గడిపితే ఏదో మంచి జరిగిపోద్ది అన్న ఫీలింగ్లో వచ్చాం. బయట గుళ్ళుకు పోయిన వాళ్ళు ఈ ఫీలింగ్తోనే పోతున్నారు, వాళ్ళ దేవాలయాలకు పోయిన వాళ్ళు కూడా గంట గడిపితే ఏదో మంచి జరుగుతుందని పోతున్నారు. మనం కూడా ఏం చేస్తున్నాం, ఏదో ఒక మంచి జరుగుతుందన్న ఫీలింగ్తోనే వస్తున్నాం. అది బైబిల్ పద్ధత. చెప్పే నా చేతుల్లో బైబిల్ పెట్టాడు ఎందుకు, ఒళ్ళు దగ్గరెట్టుకుని చెప్పరా అని. ఈయనే మీ చేతుల్లో బైబిల్ పెట్టాడు ఎందుకు చెప్పండి. నా గురించి నేను అనుకున్నానుగా, మీ గురించి అనుకోండి చెప్పండి. చెప్పే నా చేతుల్లో బైబిల్ పెట్టాడు ఒళ్ళు దగ్గరెట్టుకుని చెప్పరా అని. వినే మీ చేతుల్లో బైబిల్ పెట్టాడు ఎందుకు, అది. కాబట్టి నేను ఏం చెబుతున్నానో మీరు ఏం వింటున్నారో ఇద్దరం చెప్పండి, దగ్గర పెట్టుకుని చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందంటే, యాకోబు తన కుమారులను పిలిపించను, మీరు కూడిరండి, అంత్య దినముల్లో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియచేతును. జాగ్రత్తగా వినండి యంగ్స్టర్స్, జాగ్రత్తగా వినండి. అలాగే కాపరాలు చేసి వంకర చూపులు చూస్తున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి. మరొకటి, చింత చచ్చిన పులుపు సావని వయసు మళ్ళిన ఈ జుట్టు మరిసినలు ఉంటారు చూసారా, వాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. అంటే ఇవన్నీ ఏం చెప్తుంది బైబిల్, కొన్ని క్యారెక్టర్లు మన తెర మీదకి ఎందుకు తీసుకొచ్చి, ఇవి దృష్టాంతాలు. హ్యూమన్ నేచర్ అనేది ఆది కాండం నుంచి ఎలా ఉందో హ్యూమన్ నేచర్ గురించి బైబిల్ అడుగడుగునా రికార్డ్ చేసింది. ఎందుకంటే మనుషులు పతన స్వభావంతో ఉన్నారు. ఈ పతన స్వభావంలో ఉన్నవారు అందరూ ఒకే పోలిన వారు గనకే, అందరూ ఒకే గర్భం నుండి వచ్చిన వారు గనకే ఏ భేదం లేదు, అన్ని చెట్లు ఒకటే, అందరూ ఒక్కలానే ఉన్నాం, అందరి స్వభావం ఒకటే. అందుకే దొరికినోడు దొంగ. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు లోకానికి దొరికితే దొంగవే, దొరకకపోతే దొరవే. కానీ దేవుడి దృష్టికి చెప్పినా దొరికినా దొరకకపోయినా దొంగవే, గుర్తుపెట్టుకో. దేవుడు చెప్పాడు నీ గురించి, ఏమని చెప్పాడు, నా గురించి చెప్పాడు. రే మీ గతం మీ భవిష్యత్తు, మీ ప్రవర్తన, మీ హృదయ లోతుల్లో, మీ మెదడుల్లో, నరనరాల్లో ఇంకిపోయిందని చెప్పిన అగ్లీ నేచర్ ఉంది మీకు, రోత స్వభావం ఉంది మీకు. ఇదిగో ఆ స్వభావం పితరులైన జనకులైన మనకి మూల పితరులుగా పిలువబడుతున్న ఏర్పాటు చేయబడిన ఇశ్రాయేలు కుమారులు కూడా ఆ జాడ్యం ఉందని బైబిల్ ఎలిబ్రేట్ చేసింది. అలా ఎలిబ్రేట్ చేసిన వచనాలు వచ్చిన ఒకటి, ఇదిగో యాకోబు తన కుమారులను పిలిచి రే ఇలా రండ్రా అని పిలిచాడు. ఎందుకు పిలుస్తున్నాడు, ఎందుకు పిలవడం ఏంటి? 49 అధ్యాయం అనగానే బండ గుర్తుపెట్టుకోండి. 49 అధ్యాయం అనగానే ఏంటో తెలుసా, ఇక యాకోబు కొన్ని గంటల్లో చచ్చిపోతున్నాడు. యాకోబు కొన్ని గంటల్లో చనిపోతున్నాడు అంటే ఇది ఒక వీడుకోల అధ్యాయమా? ఇదొక వీడుకోల అధ్యాయము. వీడుకోల అధ్యాయం అంటే ఇక నేను వెళుతున్నాను, ఇవి చివరి మాటలు. మరో మాట చెప్పండి, ఇవి చివరి మాటలే కాదు, ఇవి మరణ వాంగ్మూలం లాంటి మాటలు. మానవుడు అన్నవాడు ఎప్పుడైనా అబద్ధం ఆడతాడు, గుర్తుపెట్టుకోండి. మానవుడు అన్నవాడు ఎప్పుడైనా అబద్ధం ఆడతాడు. అంటే వాడు మనసు బాగున్నప్పుడు అబద్ధం ఆడతాడు, వాడు పరిస్థితులు బాగున్నప్పుడు అబద్ధం ఆడతాడు. కానీ ఇక కొన్ని రోజుల్లో కొన్ని గంటల్లో చచ్చిపోతానని తెలుసుకున్నాడు అబద్ధం ఆడతాడా? ఖచ్చితంగా నిజం చెప్తాడు. అలాంటి నిజాన్ని, పచ్చి నిజాన్ని బయట పెడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, యాకోబు తన కుమారుని పిలిపించి ఇట్లనెను, మీరు కూడిరండి, అంత్యదినంలో మీకు సంభవింపబో సంగతులు. అంటే ఇప్పుడు మీరు చేసే పనులు బాగా వినాలి. మీరు వయసులో ఉండి మీరు చేస్తున్న పనులు, మీరు ఏ పనులు అయితే చేస్తున్నారో ఇప్పుడు చేస్తున్న ఈ పనులే రేపు మీ భవిష్యత్తు నిర్ణయిస్తాయి అంటున్నాడు. బాగా వినాలి. మనం ఏమనుకుంటామంటే మనల్ని ఎవడు అడుగుతాడు, నా ఇష్టం, నాకు నచ్చినట్టు బతుకుతాను అని ఎదిరించి అదో రకమైన మేకపోతే గాంభీర్యంతో బతుకుతున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చేసే పనులు రేపు నీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తాయి. ఎక్కడికి పో, వడ్డీతో సహా ఎదురొస్తాయి. ఏం అవ్వదనుకోకు, జరగాల్సిన నష్టాలకు నువ్వే బేటలు వేసుకుంటున్నావు. ఏం చెప్తున్నాడు, ఏం జరుగుతుంది, అంత్య దినాల్లో ఏం జరుగుతుందో ఇప్పుడు వర్తమానంలో మీరు చేస్తున్న పనులను బట్టి మీ భవిష్యత్తు ఏంటో చెప్తున్నాను వినండి.
నా జీవితం అంతరించిపోతుంది, నా జీవితం ముగిసిపోతుంది, ఇదిగో నేను కొన్ని దినాల్లో లేదా కొన్ని గంటల్లో నేను వెళ్ళిపోతున్నానన్న విషయాలు అర్థమవుతున్నాయి అన్నట్టుగా యాకోబు గారు ఏమంటున్నారు చూడండి. ఏం జరగబోతుందో చెబుతాను రండి అంటే, ఎలా చెబుతావు? మీరు చేస్తున్న ఈ పనులను బట్టి రేపు దేవుడు మీకు ఎలాంటి మూల్యం ఇవ్వబోతున్నాడో చెప్పగలను. అంటే జీవితంలో చేదేంటో చూసేస్తాడు, జీవితంలో తీపేంటో చూసేస్తాడు, జీవితంలో చూడాల్సినవన్నీ చూశాడు. అన్నీ చూసిన వాడు కనుకే ఏ పనులు చేస్తే ఎలాంటి మొట్టికాయలు పడతాయో తనకన్నా వయసులో చిన్నవాళ్ళైన పిల్లలకి చెప్పకనే చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? కూడి రండి, అంత్యదినముల్లో మీకు సంభవింపబో సంగతులు మీకు తెలియజేస్తాను. కూడి రండి, కూడి రండి. 2వ వచనంలో యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, కూడి వచ్చి ఆలకించుడి. యాకోబు కుమారులారా కూడి రండి, కూడి వచ్చి ఆలకించుడి. కూడి రండి, కూడి వచ్చి అంటే అడుగుతున్నాను, మీరు కలిసి రండి అంటున్నాడంటే కలిసి ఉండరేల్లో? మీరు కలిసి రండి అని అడుగుతున్నాడంటే కలిసి ఉండరా? వీళ్ళు ఉండరు. 12 మంది అన్నదమ్ములు ఉంటే 12 రకాలుగా ఉన్నారట. ఒక్కొక్కడికి ఒక బలహీనత ఉందట. ఒకడికి తిండి పిచ్చి, వాడికి మరొక పిచ్చి, మరొకడు పిచ్చి. వీళ్ళందరికీ కామన్ ఉన్నది అసూయ. వీళ్ళందరికీ వచ్చి మీరు చూడండి, కలిసి రండి కలిసి రండి అంటే కలిసి ఉండరా? ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి, కలిసి ఉండే అన్నదమ్ములు ఉన్నారా? ఎక్కడో ఈ తోకలు వస్తే చాలు ఎప్పుడో ఇడిపోతున్నారు. కలిసి ఉండే అన్నదమ్ములు ఉన్నారని అడుగుతున్నాను, ఎక్కడో రేరుగా. యాకోబు కుటుంబంలో కూడా కలిసి ఉండే అన్నదమ్ములు లేరంటే కలిసి ఉండడు. కూడి రండ్రా, కలిసి రండ్రా అంటే దాని అర్థం ఏంటి? మీకు పద్ధతులు లేవు, మీకు కలిసి ఉండే ఒక ఆలోచన లేదు. రకరకాలుగా ఉన్నారు, మీరు రకరకాలుగా అంటున్నారు. చూడండి, యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. కొంచెం ఫ్యాన్లు కట్టించండి. మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. వినుడి అంటున్నాడంటే దాని అర్థం ఏంటండి? చెప్పాలి. వినుడి అంటున్నట్టు దాని అర్థం ఏంటండి? వినరో. మాట వినరా అంటున్నాడంటే దాని అర్థం ఏంటి? వినలేదు. యాకోబు గారు చనిపోతున్న టైంలో ఆయన కోరుకుంటుంది ఏంటో తెలుసా? యాకోబు గారు చనిపోతున్న టైంలో నాకు మంచి అన్నం పెట్టండిరా, నాకు ఏదన్నా కావాల్సింది తినరా, నాకు ఏదన్నా చెయ్యండి, ఇది ఏం అడగట్లేదండి, మాట వినండిరా అంటున్నాడు. చనిపోయే టైంలో మాట వినండిరా అంటున్నారంటే ఈ కొడుకులు మాట వినరా? వినరు. వీళ్ళకి స్వనిర్ణయాలు ఎక్కువ. మాట వినండి అని బతుకులాడుకుంటున్నాడు. మాట వినండిరా, నా చెబుతున్న మాట ఏదో కాస్త చెవిని పెట్టండిరా, మీరు మాట వినండి, ఇలాగే ఉంటే ఎగిరిపోతారా అని చెప్తున్నారు. మాట వినండి, మాట వినండి అంటే ఈరోజు అడుగుతున్నాను, యాకోబు చనిపోతున్నప్పుడు ఎంత బాధపడ్డాడో ఈరోజు బిడ్డల కన్నా సగానికి సగం తల్లిదండ్రుల యొక్క అతిపెద్ద బాధ అని చెప్పండి. మాట వినండిరా, మాట వినమ్మా వింటున్నారా? మాట వినమ్మా అంటే ఏమంటున్నారు? నా ఇష్టం, నాకు నచ్చినట్టు చేస్తాను, నువ్వెవరు నన్ను అడగడానికి? నాకు 20 సంవత్సరాలు దాటాయి, నేను స్టడీస్ పీజీ అయిపోయింది నాది, నా ప్రేమ కడ్రాకు. మాట వినండి రా అంటున్నాడంటే ఈరోజు పిల్లలు ఎలా మాట వినడం లేదో ఆ రోజు కూడా వాళ్ళ మాట వినడం లేదట. కూడి వచ్చి ఆలకించుడి, నీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. ఎందుకంటే మేము లైన్గా చెప్తున్నాం, ఒరే పెద్దోడా, ఒరే చిన్నోడా, ఒరే నడి వయసులో ఉన్నావు, ఒరే నువ్వు మొత్తం మీ అందరు చెప్తున్నాను, ఒక్కొక్కడు ఏ పనులు చేసాడో మీ అందరి సంగతులు చెప్తాను రా అన్నాడట. చనిపోయేటప్పుడు ఏ తండ్రి అయినా ఏం ఇవ్వాలండి? ఇదిగో ఈ గది నువ్వు తీసుకోరా, ఈ చిన్న గది నువ్వు తీసుకోరా, ఒరే ఆ ఎకరం నువ్వు తీసుకోరా, ఇదిగో పెద్దోడా నువ్వు పైన, చిన్నోడు నువ్వు పైన, ఇది చెప్పాలి. కానీ యాకోబు ఏం చెప్తున్నాడు తెలుసు? రే భూములు తీసుకుంటా అని చెప్పను, ఎకరాలు తీసుకుంటారా అని చెప్పను, ఆస్తులు తీసుకుంటారా అని చెప్పను, నేనేం చెప్తాను చెప్పనా? విలువలకు కట్టుబడి బతకనరా అని చెప్తున్నాడు. జీవితంలో మనల్ని కాపాడే ఎకరాలు కాదురా, జీవితంలో మనల్ని కాపాడేది సంపాదించే డబ్బు కాదురా, అకౌంట్స్లో ఉన్న డబ్బు కాదురా, లగ్జరీ లైఫ్ కాదురా. మిమ్మల్ని కాపాడేది ఏంటో తెలుసా? మీరు చేసే పనులను బట్టే మీ దేవుడు మిమ్మల్ని కాపాడతాడురా. మీరు ఎలాగే ఉంటే ఈ దేశాన్ని రాసించిన అదే దేశంలో తొక్కు పడేస్తాడురా దేవుడు. ఏమనుకుంటున్నారని చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. మీ వయసులో ఉన్నప్పుడు కూడా యాకోబునైనా నేను, మీ వయసులో ఉన్నప్పుడు కూడా యాకోబునైనా నేను ఏం చేసింది తెలుసా? ఇలాగే తిరిగాను. నాన్నకి అబద్ధం చెప్పాను, అన్నయ్యకి అబద్ధం చెప్పాను, లవ్వులు అన్నాను, అవ్వన్నాను, ఇవ్వన్నాను, తిరిగాను. సగ జీవితం మొట్టికాయలు తిని మారితే కానీ, దేన్ని బట్టి బతికితే జీవితం అర్థవంతంగా ఉంటుందో సగ జీవితం అయితే కానీ నాకు అర్థం కాలేదు. నాలాంటి గాయాలు, నాలాంటి ఇబ్బందులు, నాలాంటి సమస్యలు మీకు తెలియకూడదు, రాకూడదు. రేపు పొద్దున్న నేను వెళ్ళిపోతే మీకు ఎవడ చెప్తాడు రా?
వయసు మళ్ళీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వయసు మళ్ళీ ఏం చెప్పాలి చెప్పనా? వయసులో ఉన్న వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాలి. మంచి ఏంటో చెప్పాలి, చెడు ఏంటో చెప్పాలి. చెడు పనులు చేస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చెప్పాలి, మంచి పనులు చేస్తే దాని మేలు ఎలా ఉంటుందో చెప్పాలి. చెబుతున్నారా? మీరు మురిసిపోతున్నారు ఈ మధ్య, మీరు పెంచిన పిల్లలు అయిపోతున్నారు, మీరు డ్యాన్సులు వేసేస్తున్నారు పెళ్ళిళ్ళలో. ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళలో సిగ్గు లేకుండా తల మెరిసిపోయిన వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. మీకే బుద్ధి లేకపోతే ఇంకా వాళ్ళకేం చెప్తారు? మీకే తలకాయకే తినం లేకపోతే ఇక పిల్లకాయలకేం చెప్తారు? తండ్రి తాగేసి వచ్చి కొడుకుతో తాక్రా అంటే ఆగుతాడా? ముందు నువ్వు తాక్కు అని చెప్తాడు. తల్లి పనికి మాలేసాలన్నీ వేసి తప్పమ్మా నువ్వు లవ్వులు కాట చేయకమ్మంటే ఆగుతుందా? ఏం చెప్తున్నాను నడుతున్నాను? వయసు మళ్ళీ నడుతున్నాను. మీ వయసు ఏది? మీ వయసు ఎక్కడ పెడుతున్నారు? మీ వయసు అంతా ఏం చేస్తున్నారు? ఒక పద్ధతి నడుతున్నాను. పద్ధతిగా ఇది మేలు ఇది కీడు అని చెప్పి ఈరోజు పెద్దరికాలు లేవండి. పైపచ్చిగా దరిద్రపు కితాబులు ఏంటి చెప్పనా? వయసులో ఉన్నారు కదండి అలాగుంటారులేండి అన్నారంట. వయసులో ఉన్నారు కానీ నువ్వు ఇలాంటి ఎంకరేజ్మెంట్లు ఇస్తేనే అడుగుతున్నాను. ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తే ఆగుతారా వాళ్ళు? ఎంత సిగ్గులేని వాళ్ళు ఉన్నారంటే ఈ మధ్యకాలంలో ఒక లగ్జరీ యాటిట్యూడ్ వచ్చింది, ఒక లగ్జరీ యాటిట్యూడ్. ఆ లగ్జరీ యాటిట్యూడ్ అంటే బాగా చదువుకునే కొలిది సంస్కారం పెరగాలండి. చదువుకునే కొలిది ఏం పోతుంది? సంస్కారం పోతుంది. చదువుకునే కొలిది సంస్కారం కోల్పోతున్నారు. పెద్దలు అనేవారు చదువు లేనోడు ఎంత పశువు అని. ఇప్పుడు ఇంక ఈ మాట అంటే పడిపోతున్నారు మన మీద. చదువుకునే కొలిది సంస్కారం పెరగాలి. ఏది ఏం చేస్తాడు తెలుసా? తండ్రి అట నైస్గా వస్తూ జాబ్ నుంచి వస్తున్నప్పుడు ఒక బ్రాండ్ బాటిల్ తెచ్చాడట. బ్రాండ్. కొడుకు లోపలికి వెళ్ళి ఐస్ ముక్కలు పట్టుకుని గ్లాస్ పట్టుకుని వచ్చాడట. తండ్రి కాయ తెచ్చాడట. కొడుకు గ్లాస్ తెచ్చాడట. సిగ్గు లేకుండా అమ్మ ఆమ్లెట్ వేసి వచ్చిందట. అడుగుతుంది ఇదేం ఫ్యామిలీరా? మీ నాన్న కాయ తేవడం ఏంటి, నువ్వు గ్లాస్ తేవడం ఏంటి, మీ అమ్మ ఆమ్లెట్ వేసుకురావడం ఇదేం ఫ్యామిలీ? ఫ్రెండ్లీ ఫ్యామిలీరా అన్నారు. ఫ్రెండ్లీ ఫ్యామిలీ కాదు, రోత ఫ్యామిలీ. మీరు చెప్పాల్సింది పరే తాగితే పోతారా, మీ వయసు దాటొచ్చాం. తిరిగితే ఏడ్స్ వచ్చిపోతారా, మీ వయసు దాటొచ్చాం. పిల్లలు ఉన్నారా, భార్యలు ఉండాలరా, కుటుంబాలు ఉండాలరా, పిల్లలు ఉండాలరా, బాధ్యతలు ఉండాలరా అని చెప్పండి. ఏ ముచ్చట్లు చెప్తున్నారు తెలుసా? చావు కాళ్ళు కాటికి చేస్తున్న ముచ్చట్లేడు చెప్పనా? మీ వయసులో ఉన్నప్పుడు మేము ఎలాగ ఉండేవాళ్ళం అన్నారంట. చెప్పేలాంటివే. ముసళ్ళు రేపో మాపో చచ్చిపోయే టైంలో భయం లేని ముసళ్ళు ఏం చెప్తున్నా చెప్పనా? మీ తాతకి నీ వయసులో ఉన్నప్పుడు ఇలాగే 5 ఉండేవారు అందంట. ఆ 5లో ఒకరు, ఈదులో ఒకరు, ఆ 5లో ఒకరు, ఇలాంటివే చెప్పు. మా తాత మినిమం 5 మెయింటైన్ చేయడం అంటాడు. ఏమనుకుంటాడండి? మా తాత రికార్డు బదలు కొట్టాలనుకుంటే తీసుకొని లోపల వేస్తారండి. ఇలాంటివి చెప్పొచ్చా? మీ వయసును అడుగుతున్నాను. ఏది వయసు ఏది? కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, ఏం చెప్తారు చెప్పనా? ఏటరా తింటలేదు, అది మీ వయసులో మేము ఎలా తినేవాళ్ళు తెలుసా? 2 కంచాలు నడుతున్నాను. నీ బిడ్డకి ఏమి నేర్పిస్తున్నావు? బాగా తినని చెప్తున్నావు, బాగా తిరగని చెప్తున్నావు. 2 కంచాలు తినేసామంటే నడుతున్నాను. పని పాట లేనోడు 2 కంచాలు తింటే ఏం పెరుగుద్ది? ఉదరం వాత హే, ఏం పెరుగుద్ది ఆడికి? ఆడి పొట్ట పెరిగితే ఆడి పనులు ఆడు చేసుకోలేడు. నడుతున్నాడు, ఆడి పని ఆడి చేసుకోలేడు. వాడు బద్ధకస్తుడు అవుతాడు. నువ్వు తిండి నడుతున్నాడు. తిండి ఎప్పుడు తినాలి? ఏం చెప్పాలి? నువ్వు ఎంత కష్టపడ్డావో అంత తిను, పని చేస్తేనే తిను. ఇవి చెబుతున్నారా? మీ వయసు ఉన్నప్పుడు 2 కంచాలు తినేవాళ్ళం, మీ వయసు ఉన్నప్పుడు మేము ఎలా చేసేవాళ్ళం, మీ వయసు ఉన్నప్పుడు ఆ ఈదులో తిరిగామంటే ఇలాంటి చెత్త ముచ్చట్లు ఏమి యాకోబు చెప్పలేదు. చచ్చిపోయే ముందు ఏమంటున్నాడంటే, ఒరే జాగ్రత్త, చచ్చిపోయే ముందు పట్టుకుపోయేది ఏదన్నా ఉందంటే ఆస్తులు కాదు, ఐశ్వర్యాలు కాదు, బిల్డింగ్లు కాదు, వస్తువులు కాదు, ఏవే కాదు. చచ్చే ముందు మనం డిసైడ్ చేసేటో తెలుసా? వయసులో చేసిన పనులే మన లైఫ్ని డిసైడ్ చేస్తారా అని చెప్పాడు. వయసులో మనం చేసిన పనులే రేపు మన భవిష్యత్తు నిర్ణయిస్తాయి. దేవుని ఎదుటైనను, మానవుల ఎదుటైనను, దేవుని నీతి ఎదుటైనను, దేవుని న్యాయపీఠం ఎదుటైనను, లోకము న్యాయపీఠం ఎదుటైనను మనం చేసిన పనులేరా మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఏం చెప్తున్నాడు? కింది కట్టినాడు చూడండి. మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినండి. రూబేను నా పెద్ద కుమారుడివి, నువ్వు పెద్దోడివి, ఇంటికి నా ఇంటికి పెద్దోడివి, నా పెద్ద కుమారుడివి, నా పెద్ద కుమారుడివి, నా శక్తి, నా బలము, నా ప్రథమ ఫలము, నా ఔన్నత్యము, నా బలాతిశయం. లేక పుట్టావు మీ అమ్మకి. మీ అమ్మ ఎవరు? రూబేనాల అమ్మ ఎవరు? పొల్లమ్మ కాదు, చెప్పండి. లేమ్మా.
లేయం ఎలాంటి టైంలో బెడ్రూమ్ కన్నదండి? ఎలాంటి టైంలో? ఇలా చెప్పుకుంటాడేమో ఒకవేళ ఎవరిని ఇస్తే, ఇలా అరే మీ అమ్మ ఎలాంటి టైంలో బిడ్డను కన్నది తెలుసా? నేను మీ అమ్మని సరిగ్గా పట్టించుకోకుండా మీ పిన్నమ్మ వెనకాల నేను తిరుగుతున్నప్పుడు, మీ అమ్మని నేను సరిగ్గా పట్టించుకోకుండా మీ చిన్నమ్మ వెనకాల నేను తిరుగుతున్నప్పుడు, నా ప్రేమ దొరకలేని టైంలో దేవుని ప్రేమ దొరికిందని చెప్పి నువ్వు పుట్టిన వెంటనే మురిసిపోయి పెట్టుకున్న పేరురా నీ పేరు రూబేను. రూబేన్ అనే పేరుకి అర్థం ఏంటి తెలుసా? నేను తనను చూడలేనప్పుడు, ఎవరో తనను పట్టించుకోలేనప్పుడు చూసే దేవుడు ఉన్నాడని, ఆ చూసే దేవుడు ఉన్నాడని అర్థం వచ్చే పేరెట్టిందిరా నీకు. నీ పేరు అర్థం ఏంటి తెలుసా? చూసే దేవుడు అని. చూస్తున్నాడు నా దేవుడు. నా భర్త నా వైపు చూడకపోయినా, నా అత్తమామలు నా వైపు చూడకపోయినా, ఎవరు నన్ను పట్టించుకోకపోయినా, నా దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు. నా మగబిడ్డ పుట్టిన తర్వాత నా భర్త నా వైపు కూడా చూస్తాడని ముచ్చటపై పెట్టుకుందరా. లేక లేక ప్రార్థన వల్ల పుట్టిన కొడుకు నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మకు నేను చెప్పాను లేదా కానీ ఊరు వాడ చాలా గొప్పగా చెప్పుకున్నాను. ఏమని చెప్పుకున్నానంటే, నా శక్తి అండి, నా బలమండి, నా ఔన్నత్య అతిశయం అండి, నా బలాతిశయం అండి, నా ప్రథమ ఫలం అండి. ముచ్చట పడిపోయాను నేను. పిల్లలు పుట్టినంటే ఎంత మురిసిపోతారండి తల్లిదండ్రులు. నా ముక్కేనండి, నా కలరేనండి, మా బిడ్డేనండి, నాలాగే ఉంటాడండి, నాకు మగబిడ్డ పుట్టాడండి, లేదా నాకు ఆడపిల్ల పుట్టిందండి, నా బిడ్డలండి మాలాగుంటారని ఎన్ని గొప్పలు చెప్పుకుంటారండి వాళ్ళు. పుట్టిన వెంటనే ఎన్ని బొమ్మలు తెస్తారు, నువ్వు పుట్టిన వెంటనే ఆ ఉయ్యాలెన్ని సిద్ధం చేస్తారు, నువ్వు పుట్టిన వెంటనే అప్పో చొప్పో చేసి నీ కొరకు ఎన్ని సిద్ధపరుస్తారు, నువ్వు పుట్టినప్పుడు ఎంత ముచ్చటపడిపోతారు. యాకోబు కూడా మురిసిపోయాడు. కొడుకు పుట్టాడు. నా బలంలోంచి పుట్టిన మొదటి కొడుకు అండి. మీ తల్లిదండ్రులైనా నా తల్లిదండ్రులైనా అదే చెప్పుకుంటారు, మాకు బాబు పుట్టాడండి, మాకు అమ్మాయి పుట్టిందండి, గొప్పగా చెప్పుకుంటారు. కానీ వాళ్ళ కళలను ఏం చేస్తాం తెలుసా? కామ తురతకు రాచేస్తున్నాం. కామ తురతకు. రూబేన్ ఏం చేస్తాడు? ఇన్ని కలల కంటే ఏం చేశాడు? ఏది చేయకూడదు అదే చేశాడు. మీ తల్లిదండ్రుల కలలు కంటుంటే ఏం చేస్తున్నారు? ఏం చెప్పుకుంటారు చెప్పనా? ఊర్లో ఏం చెప్పుకుంటారు చెప్పనా? మా అబ్బాయి టౌన్కి వెళ్ళి చదువుకుంటున్నాడని చెప్తాడు. నువ్వు చేసి ఇరగదీసే పనులేటి అక్కడికి వెళ్ళి రిలీజ్ సినిమాకి పోతున్నావు. మా అబ్బాయి హాస్టల్ నుండి చదువుతున్నాడని చెప్తున్నావు. నువ్వు చేసే పని ఏంటి? హాస్టల్ రూమ్లో ఎత్తేస్తున్నావు నువ్వు. మా అమ్మాయి పలానా దిక్కు నుండి చదువుకుంటుందంటే నువ్వు చేసే పని ఏంటి? ప్రేమలు, దోమలు, షికార్లు, పార్కులు, సినిమాలు, షికార్లు. నీ గురించి ఇంత గొప్ప చెప్పుకుంటే మా బిడ్డ అండి, మా అమ్మాయి అండి, మా బాబండి, ఇదండి అని నీ ఫోటోలు చూపించి, నీ రంగును చూపించి, మా ముచ్చట్లు ఇవ్వండి అని నీ గురించి గొప్పగా చెప్పుకుంటే నువ్వు ఇలాంటి కొంపట్లు తెచ్చి ఒక రోజు వాళ్ళ నెత్తి మీద పెడితే నేను మళ్ళీ చెప్తున్నాను, బతుకుండగానే వాళ్ళని చంపేస్తావు. యాకోబు కొడుకులు చేసిన పనికి బతుకుండగానే చనిపోయే పరిస్థితుల్లోకి వచ్చేసాడు. బతుకుండగానే తన జీవితాన్ని నిలువెల్లా ముంచేసే ఆ పెద్ద కొడుకు చేసే పనులు వచ్చేసాయి. అందుకే అంటున్నాడు, బాధపడుతున్నాడు, రూబేను నువ్వు నా పెద్ద కుమారుడివి, నా శక్తివి, నా బలము, నా ప్రథమ ఫలము, ఔన్నత్య అతిశయం. కానీ నువ్వేం చేసావురా? నీళ్ళ వలె జారిపోయావు, అతిశయం పొందవు. ఎందుకంటే నీళ్ళులా జారిపోయి గొప్ప పొందాల్సిన నీవు మంచాలు ఎక్కడం ఏంట్రా? వరుసలు మరిసిపోవడం ఏంట్రా? వావి వరుసలు పోవడం ఏంట్రా? ఒక పద్ధతి లేదురా. అమ్మ, పిన్ని, వదిన, చెల్లి, అక్క వరుసలు కూడా లేవురా. నువ్వు ఎక్కింది నువ్వు వావి వరుసలు మర్చిపోయావేంట్రా అని అడుగుతున్నాను. ఈరోజు ఈ జనరేషన్ ఏంటి చెప్పండి? వావి వరుసలు ఉన్నాయా? పెద్ద చిన్న తేడా ఉందా? సంసారం లేని వాళ్ళని తేడా ఉందా? పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని తేడా ఉందా? ఆ పనికి మనల్ని ఎవరు ఇంటర్వ్యూ చేస్తుంది ఆ టీవీలో? ఆ ఇంటర్వ్యూ ఏంటి చెప్పినా, మనకన్నా వయసులో పెద్దోడి కన్నా మనకన్నా వయసులో చిన్నోడు ఉంటేనే మజా ఉంటుంది అన్నదట. సిగ్గులేని ఇంటర్వ్యూలు అండి ఇప్పుడు అన్నీ. పనికి మాలిన ఇంటర్వ్యూలు అండి ఇప్పుడు అన్నీ. మళ్ళీ వాళ్ళకి ఫాలోయింగ్లు, వాళ్ళకి ఎఫ్బీలు, వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లు, వాళ్ళకి ట్విట్టర్లు, వాళ్ళ కామెంట్స్, వాళ్ళ మీద మళ్ళీ పొగడతలు, వాళ్ళకి ఉత్తమ అవార్డులు. ఈరోజు చేసే పనులన్నీ చూడండి ఎలాంటి పనులు చేస్తున్నారో. ఇలాంటివి అన్నీ ఇలాంటి నీచమైన పనులు చేసి ఈ నీచమైన పనులు గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ యాకోబు గొప్ప కాదు, బాధతో చెప్పుకుంటున్నాడు. పనికి మాలిన పని చేసావు, పనికి మాలిన పని చేసావు, పనికి మాలిన పని చేసావు. ఏమని చెప్పుకో?
మా బిడ్డ అండి ఇరగ చదివేస్తాడని చెప్పుకున్నా, మా బిడ్డ అండి పనికొస్తాడని చెప్పుకున్నా, మా బిడ్డ అండి నేను పోయినా నా ఇంటికి ఆడు చూసేసుకుంటాడండి, నేను ఏమైపోయినా ఇప్పటికిప్పుడు నా కాలు చేతి పడిపోయినా మా కుటుంబాన్ని పోషిస్తాడు, ఎంత గొప్పలు చెప్తే నువ్వేట్రా లాపిల్లను ప్రేమించానంటావు, నువ్వేంట్రా ఎలా చేస్తున్నాడు. మెజారిటీ కోనసీమలో స్టోరీలు కొన్ని నాకు తెలుసు, కొన్ని అన్నీ కాదు, కొన్ని బాగా అలవాటు అయిపోయిన పనులు ఏంటి చెప్పిన, అమ్మా నాన్న వెళ్ళి విదేశాల్లో కష్టపడితే ఈ పోటుగాళ్ళు కొంతమంది బుల్లెట్లు వేసి తిరిగి ఏటి చేసి ఉద్యోగం అంటే లవ్వు. తర్వాత వీళ్ళ పెళ్ళిళ్ళు ఎక్కడంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బీచ్లో కాదా నడుతుంది, ఇవన్నీ నడుతున్నాయి. ఇదేం ట్రెండ్ అంటే ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. మీ వీడియోలో కోనసీమలో వచ్చినాయిగా, నేషనల్ న్యూస్ అయిపోయిందిగా. ఒక ఆడపిల్ల కోసం గాలిదలు నలుగురు కలిసి ఓ కుర్రగాడిని కొడితే ఆ కుర్రగాడిని కొట్టిన వీడియో ఎంత సర్క్యులేట్ అయిందండి. ఆడు కొంచెం ఉంటే చనిపోను, ఆడు చేసిందే పనికిమాల పని, మళ్ళీ ఈ పనికిమాల పని చేసిన దానికి సరిపోలేదని ఈ నలుగురు ఇంకా పనికిమాల పని చేస్తే ఒక ఆడపిల్ల కోసం ఇంతమంది కొట్టుకుంటుంటే నడుతున్నాను. దీనికి మళ్ళీ వీడియోలు రికార్డులు, దీన్ని గొప్పగా చెప్పుకోవడం, అవి స్టేటస్లు, ఇవన్నీ ఎవరు చెప్పుకుంటారు పలానోళ్ళు పిల్లంట, పలానోళ్ళు మనవళ్ళట. ఇంకో మాట చెప్పనా, పలానోళ్ళు మనవరాల కోసం ఇదంతా గొడవంట అని చెప్పుకుంటారు. పలానోళ్ళు ఆడపిల్లంట, మొన్న పాట పాడిందే అక్కడ ఆ పిల్లేనంట. మళ్ళీ చెప్తున్నాను జాతకం వినండి, ఇవన్నీ మాట్లాడతారు, ఖచ్చితంగా మాట్లాడతారు. అందుకే బతికుండి బాగా వినండి, బతికుండి తల్లిదండ్రులు బ్రతుకుండగా ఇలాంటి పనులు కానీ చేశారనుకో గుర్తుపడుతున్నాను, ఇంకో 10 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళని చెప్పండి ఈరోజు చచ్చిపోలే చేసేస్తారండి. యాకోబు గారిని బాధ పెట్టేశారు, యాకోబు గారిని ఇబ్బంది పెట్టేశారు, యాకోబు గారిని సమస్యల వలయంలో పడేశారు. అంటున్నాడు, నువ్వు తండ్రి మంచం ఎక్కావరా, వరుసలు మర్చిపోయావురా, సిగ్గులేదు. మరి మీ ఇద్దరికి ఎలాగరా పరిచయం అంటే, నేను తను చేసుకోవాలని మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను అన్నాడట. చెల్లి అనేవాడు కదరా అంటే, అది మన వరకు చెల్లి, ఇప్పుడు నుంచి చెలి అన్నాడంట. సిగ్గు లేదురా, ఒక పిలుపు లేదురా, ఒక వరస లేదురా, సన్నాసోడా, నీకు అసలు ఒక సిగ్గు బిడియం. మీ ఎదురు ఎక్కడరా చూసుకున్నదంటే ఎక్కడ చూసుకుంటారు చెప్పనా, చర్చిలో చూసుకోవేంటిరా సన్నాసోడా, చర్చిలో చూసుకోవడం ఏంటి, ఏమింటున్నావు, ఏం చూస్తున్నావు, ఇక్కడి నుంచి ఇక్కడికి వాట్సాప్ మెసేజ్ ఏంటి. నేను మళ్ళీ చెప్పనా, చనిపోయే ముందు మీ అమ్మ నాన్న అడుగుతారు లేదో నాకు తెలియదు, కానీ నువ్వు చేస్తున్న దుర్మార్గమైన పనులు మీ అమ్మ నాన్న అడుగుతారు లేదో నాకు తెలియదు, కానీ మీ అమ్మకి మీ నాన్నకి నీకు నాకు అందరికి ఒక నాన్న ఉన్నాడు. ఆ నాన్న అందరి లెక్కలు తేలుస్తాడు. చేసే పనులను బట్టి రేపొద్దున్న నీకు ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలో చూపిస్తాడు. తల్లిదండ్రుల ప్రేమను కప్పి, తల్లిదండ్రులను ఎదిరించి, సంఘ పెద్దలను ఎదిరించి, సేవకుడు వర్తమానాన్ని గండికొట్టి ఇలాంటి పోరంబోకు స్టోరీలు అన్నీ పెట్టుకుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? పూరీలు అమ్ముకోవడం కూడా పనికిరారు, గుర్తుపెట్టుకోండి. దాని దెబ్బ ఎలా ఉంటుందో, దాని తీవ్రత ఎలా ఉంటుందో, కామతురత ధరిగించిన వాడు, బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చింది, కామతురత ధరిగించి వాడు రొట్టెతోనకు కూడా పనికిరాడని బైబిల్ చెప్పింది, వాడు సింపరగుడ్లు కూడా పనికిరాడని బైబిల్ చెప్పింది. ఇలాంటి వికారమైన పనులు చేసిన వాడు సొంత శరీరానికి హానికరముగా మారిపోతాడు. ఈ మాట కొంచెం రాడికల్గా అంటున్నాను, ఏమనుకోకండి. నీకు అంతగా మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోకండి, నీకు అంతగా గుర్రపు సిగ్గులింపులు వచ్చేస్తే, నీకు అంతగా గుర్రపు నవ్వులు వచ్చేస్తే పోయి సిగ్గు లేకుండా అమ్మ నాన్నకి నాకు చదువు ఎలా పట్టలేదు, నాకు ఉద్యోగం ఎలా రాదు, కనీసం నాకు పెళ్ళైనా చేసిండి సిగ్గు లేకుండా అడుగుతున్నాను అడిగే. ఊరి మీద ఆంబోతులా తిరిగి ఆ కొంపలో దూరుదాం, ఈ కొంపలో దూరుదాం అనుకునే కన్నా, ఏళ్ళ చెడగొడదాం వాళ్ళ చెడగొడదాం అనుకునే కన్నా బైబిల్ ఎలా అంత ఏమని తెలుసా, ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి వాడు సొంత బావిలో నీళ్ళే తాగవలను, నీ సొంత భార్య అందే నువ్వు ఆనందించవలెను. ఎక్కడ పడితే అక్కడ స్నానాలు చేసినంత ఈజీగా, ఎక్కడ పడితే అక్కడ బట్టలు మార్చినంత ఈజీగా, ఎక్కడ పడితే అక్కడ ఈ తప్పుడు తడకలు చేస్తూ నువ్వు తిరిగేస్తే పోతాయి అనుకుంటున్నావా? యాకోబు అన్నాడు, నువ్వు ఎక్కేసావు దిగేసావు, మంచం మీదకి ఎక్కేసావు దిగేసావు, కప్పేసావు వచ్చేసావు, చీకట్లో చేయాల్సినవన్నీ చేసావు. రూబేను రాసిపెట్టుకో, రూబేను చచ్చిపోయమని చెప్తున్నాను రాసిపెట్టుకో. ఇప్పుడు నువ్వు చేసిన పని నీతో పోదు, నీ పిల్లల్ని వెంటాడేస్తుంది అన్నాడు. అంతే. మీరు అనుకుంటారు అయిపోయింది, వయసు అయిపోయింది. ఏమైపోయింది? మీ బంధ ఏమైపోదు. నీ పిల్లల వరకు మీరు బైబిల్ చరిత్ర మీరు ఎడిగితే, రూబేను గోత్రం నుంచి ఒక్క నాయకుడు ఉన్నాడా? ఒక్క నాయకుడు. ఒక్క రాజు ఉన్నాడా? ఒక్క న్యాయాధిపతి ఉన్నాడా? జ్యేష్ఠుడు.
ఒక్క నాయకుడు లేడు, ఒక్క న్యాయాధిపతి లేడు, ఒక్క రాజు లేడు, ఒక్క దేవుడికి ఉపయోగపడే ఒక ప్రవక్త లేడు. ఎందుకు లేడు? తలకాయ చేసిన తప్పుకి తరమంతా పాడైంది. ఎఫెక్ట్ అంటారు దాన్ని. దేవుడు మీరు చేసిన పని, ఇదిగో మీ అయ్య చేసిన పనులకి ఇవన్నీ ఎలా జరిగాయని ఖచ్చితంగా చరిత్ర గుర్తుండిపోయేలా రాశాడు దేవుడు. అందుకంటున్నాడు, ఎన్ని పనులు చేసావరా, ఎన్ని పనులు చేసావరా, నీళ్ళ వలె జారిపోయావు, పొగరట్టేసింది, నీకు అతిశయం పొందుదాం అనుకున్నావు కానీ పొందలేవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కి దాన్ని అపవిత్రము చేసేదివి, అతడు నా మంచం మీదకి ఎక్కాడు. నానేమైపోతాడు, అమ్మ ఏమైపోతుంది, ఈ పనులేంటి, పద్ధతులు లేవు. అయినా నేను అనుకుంటున్నాను పెద్ద కొడుకు కదండి, పెద్ద కొడుక్కి ఇలాంటి బుద్ధులు చెప్పకనే ఎలా వచ్చుంటాయి? పెద్ద కొడుకు కదా ఇలాంటి పనులు చెప్పకనే ఎలా వచ్చుంటాయి? ఈ కుర్రోడు వయసులో ఉన్నప్పుడు యాకోబు గారి పనులు ఏంటండి చెప్పండి? ఈ కుర్రోడు పుట్టిన టైంలో యాకోబు గారి పనులేంటి? పిల్లలు పుట్టిన ఇంకా లవ్ అన్నాడు ఎవరితో? నేను అడుగుతున్నాను, నీకు పిల్లలు పుట్టి నీకు ఒక భార్య ఉండి నీకు పద్ధతి ఉన్నప్పుడు నువ్వు సెన్నిళ్ళు ఆయిల్ అని తిరిగితే నీ పిల్లలు ఎదిగిన తర్వాత సింధులాపారు. ఇక వాళ్ళని పట్టుకోవడం అసాధ్యము. తలకాయలు సరిగ్గా లేకపోతే పిల్లకాయలు సరిగ్గా ఉండరు. తల్లి చేను మేస్తే పిల్ల గొట్టిని మేయదు. మీరు చేసినవి ఏవైతున్నావో మీ పిల్లలు ఖచ్చితంగా ఫాలో అవుతారు. అందుకే చెప్తున్నాడు యాకోబు, అయిపోయేవరా అని. ఈ విషయాన్ని, ఈ నేపథ్యం ఏదైతే ఉందో ఇది చెబుతూ మొదటి దినవృత్తాంతాలు 5వ అధ్యాయం రండి ఒకసారి. దీని సపోర్టెడ్ రెఫరెన్స్ అక్కడ ఉంది. మొదటి దినవృత్తాంతాలు 5వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాలు 5వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఇశ్రాయేలుకి తొలుసూలు కుమారులైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను, తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వతంత్రము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకి ఇవ్వబడెను. మీకు అర్థమవుతుందా? మీకు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక విచిత్రమైన సంభాషణ ఎత్తుతున్నాడు. ఏమని ఎత్తున్నాడు చూడండి. ఇశ్రాయేలు తొలుసూరు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఏం చెప్తున్నాడు? పెద్దోడు ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటిపరచినందున తనకి రావలసిన హక్కులు, జన్మ స్వతంత్రపు హక్కులు ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారుడు. అంటే నీ పిల్లలకు రావాల్సిన రాయితీలు నీ తమ్ముడు పిల్లలకు పోయాయి. ఇదేంటి? ఈయనకి రావాల్సిన రాయితీలు ఆయన తమ్ముడు పిల్లలకి ఎందుకు పోయాయి? ఈయనకి రావాల్సిన రాయితీలు ఈ తమ్ముడు కొడుకులకి ఎందుకు పోయాయి? కారణం ఒక్కటే, క్యారెక్టర్ లేకపోవడం వలన. ఏంటంటే క్యారెక్టర్ లేకపోవడం వలన. నువ్వు సంపాదించిన 10 రూపాయలు రేపు పొద్దున్న నీ పిల్లలకు ఉపయోగకరంగా దీవెనకరంగా ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు చేసే పనులను బట్టే వాళ్ళ గ్రాఫ్ ఆధారపడి ఉంటుంది. నేను దొంగ వ్యాపారం చేసేస్తాను, దొంగ మాటలు మాడేస్తాను, దొంగ పనులు చేసేస్తాను, సంపాదించి లోపల వేసేస్తానంటే దేవుడు అంటాడు మీ అందరి మీద ఓ బరువు వేసేస్తాడు. ఖచ్చితంగా ఆయన చూస్తాడు, తూకాలేస్తాడు. దేవుడు చూసే దేవుడు, వినే దేవుడైనా నువ్వు ఎలా పడతా అలా ఎదిగిపోతుంటే కుదరదు. యాకోబుకి ద్వారా రూబేనుకి చెబుతున్నాడు, నువ్వు చేసిన పనులు నీ పిల్లలకు ఉండవరా? ఎవరికి చేసింది తెలుసా? యోసేపు కుమారులకు. అయితే అతని వంశము జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడ్డది. అయితే యోధా సహోదరుల కంటే హెచ్చైన వాడు అతని నుండి ప్రముఖులు బయలువడిన ఆయనను జన్మ స్వతంత్రం యోసేపు దాయను. ఇశ్రాయేలుకు జ్యేష్ఠుడిగా పుట్టిన రూబేను కుమారులు ఎవరనగా ఎంతమంది జ్యేష్ఠులుగా పుట్టినా ఈ స్వతంత్రపు హక్కులు, ఈ దీవెనలన్నీ ఎవరికి పోయాట? యోసేపు పోయాట. యోసేపుకు పోతే ఆ దీవులు ఎవరు కొనసాగుతున్నాయట? కొడుకులు కొనసాగుతున్నాయి. అంటే పెద్దోడు కొడుకులు రావాల్సినవి చెప్పండి. బాగా చిన్నోడైన ఆయనకు వచ్చిన దీవెనలు కొడుకులు కొనసాగుతున్నాయి. ఎందుకు కొనసాగుతున్నాయి? కారణం ఒక్కటే, ఆయన కొన్నదేంటి ఈయనకి లేనిదేంటి, ఈయన కొన్నదేంటి ఆయనకి లేనిదేంటి, ఆయన పోగొట్టుకున్నదేంటి ఈయన ఉన్నదేంటి? ఆ ఉన్నది ఒకటే క్యారెక్టర్. ఏంటది? క్యారెక్టర్. దేవుడు మెచ్చిన ప్రవర్తన. ఆ ప్రవర్తన ఎప్పుడైతే ఆయన లూజ్ అయిపోయాడో యోసేపులో దేవుడు దేవునికి భయపడే తత్వాన్ని చూశాడు. రూబేన్లో లెక్కలేని తనాన్ని చూశాడు. రూబేన్కి ఇవ్వాల్సిన పట్టుకెళ్ళి దేవుడు ఎవరికి ఇచ్చేశాడు చెప్పండి? నీకేమర్థమవుతుందండి?
నీకు 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 నాకు మనందరికీ దేవుడు కొన్ని ఇవ్వాలనే ముందుగానే అన్ని సిద్ధపాటు చేసి మనల్ని పుట్టిస్తాడండి. మనకి ఇవ్వాలనే దేవుడు ప్రిపేర్డ్గానే ఉంటాడు. కానీ మనం చెయ్యాల్సిన పనులు ఆయనకు ఉండాల్సిన అనుకూలంగా మనకు లేకపోతే మనకి ఇవ్వాలనుకున్నవి కూడా తీసి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పక్కోడికి ఇచ్చేస్తాడు. ఇది చాలా పెద్ద పనిష్మెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నీకు ఇవ్వాలనుకున్నవి పట్టుకెళ్ళి పక్కోడికి ఇచ్చేయడం అంటే వాడికి ఉన్నదేంటి, నీకు లేనిదేంటి? దేవుని భయభక్తులు. వాడికి దేవుడు అంటే భయం, వాడికి దేవుని నీతిని జరిగించిందంటే భయం. అలాంటి నీతికి భయపడి జీవిస్తాడు. నీకు లేనిదేంటి? నీకు దేవుడు భయం లేదు, తల్లిదండ్రులు భయం లేదు, ఏ భయం లేదు. నీకు దేవుడు చాలా ఇవ్వాలనుకున్నాడు, కానీ నువ్వేం చేసావు తెలుసా? చేతులారా దాన్ని పోగొట్టుకున్నావు. రూబేన్ అలాగే చేసేటందుకే కొడుకులకు పోవడానికి యోసేపుకి ఈయనకున్న తేడా వ్యక్తిత్వపు వికాసము తేడా ఉంది. యోసేపుకున్నది ఏంటి? నా అవుట్లైన్స్ త్వరగా చెప్పేస్తాను. యోసేపుకున్నది ఏంటి, రూబేన్కి లేనిదేంటి? 49వ అధ్యాయంకి రండి. 49వ అధ్యాయం ఆదికాండం 49వ అధ్యాయం 2వ వచనం నుండి. యాకోబు కుమారులారా, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. నీకు లేనిది అతను కొన్నది ఏంటి తెలుసా? వ్యక్తిత్వం. ఏం వ్యక్తిత్వం ఉంది? మీరు అలాగే కిందకు వస్తే 22వ వచనంలో చూడండి. యోసేపు ఫలించెడు కొమ్మ, ఓట వద్ద ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. విలికాండ్లు అతను ఏదించిరి, వారు బాణములేసి అతను హింసించిరి. యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన వాని అస్తము బలము వలన అతని విల్లు బలమైన దగును. ఇశ్రాయేలుకు బండయు మేపెడు వాడు ఆయనే. నీకు సహాయం చేయని తండ్రి దేవుని వలన పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనతోనూ సమస్తమైన దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించి సర్వశక్తిని దీవెన వలన అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైన శిరకాలము పూర్వకాలము కంటే హెచ్చుగా ప్రబలమగును అని యోసేపు తల మీద తన సహోదరుల నుండి వేరుపరచిన వాని నడినెత్తి మీద ఉండును గాక. ఏం చెప్పాడండి? ఏమని చెప్తున్నాడు? నాన్న, నీ పిల్లలు బాగుంటారు, ఎందుకంటే నువ్వు దేవుడికి భయపడతావా? నా దీవులే కాదు, మన పితరుల దీవులే కాదు, దేవుని దీవెనలు, మానవుల దీవెనలు, తల్లిదండ్రుల దీవెనలు, అన్ని దీవెనలు నీకు ఎవరికి ఇచ్చేస్తున్నాను తెలుసా? నీకు ఇచ్చేస్తున్నాను నాన్న అన్నాడు. ఎందుకు ఇచ్చేస్తున్నాడు? ఈయనకున్నది ఆయనకి లేనిదేంటి తెలుసా? నువ్వు ఇప్పుడు భయభక్తులు కలుగున్నావు, రేపు కూడా భయభక్తులు కలుగుంటావు. నువ్వెప్పుడూ భయభక్తులు కలుగున్నవాడివి. నీ ప్రవర్తన నాకు తెలుసు. నిజానికి రూబేను తప్పు ఎవరితో చేశాడు తెలుసా? టెక్స్ట్ చదివిన వాళ్ళకి అర్థమవుద్ది. తప్పు ఎవరితో చేశాడండి? చెప్పండి. రూబేను తప్పు చేసిన ఆవిడ రూబేనుకి ఏమవుతుంది చెప్పాలి? చిన్నమ్మ అవుతుంది. చిన్నమ్మైన ఆవిడతో కళ్ళు మూసుకుపోయినోడు రూబేన్ అయితే, ఏ వరస లేని ఒక ఆవిడొచ్చి నాతో తప్పు చేయవయ్యా అంటే వరస లేని దాన్ని వరస పెట్టి అమ్మా అని పిలిచినోడు ఉత్తమ కుమారుడు ఎవరు చెప్పండి? యోసేపు. ఈయన దీవించాలా, ఆయన దీవించాలి చెప్పండి? వావి వరుసలు మరిచిపోయిన ఇలాంటి పనికి మానవులు దీవించాలా? వావి వరుసలు లేకపోయిన అమ్మా అని పిలిచే ఇలాంటి కొడుకుల్ని దేవుడు దీవించాలా చెప్పండి? ఎవరిని దీవించాలి? ఎవరిని ఆశీర్వదించాలి? వాళ్ళ తరతరాలకి ఎవరికి దీవెనలు ఇవ్వాలి? వావి వరుసలు మర్చిపోయిన దేవుడు పట్టుకోడు, విలువలు మర్చిపోయిన దేవుడు పట్టుకోడు. యెహోవాకు భయపడి తను ఏర్పాటు చేసిన సత్క్రియని ఎవడైతే జరిగిస్తాడో ఆ భయపడుతున్న వాడిని దేవుడు పట్టుకుంటాడు. వాడి భవిష్యత్తుని ప్రణాళికను దేవుడు దిట్టపరుస్తాడు. గర్భాలను దీవించేస్తాడు, పిల్లలను దీవిస్తాడు. మెండైన దీవులతో శిరకాలము పర్వతాలంత హెచ్చుగా ప్రబలం వెళ్ళేలాగా ఆశీర్వదించేస్తాడు. ఎంత బాగా ఎదిగాడండి! కుటుంబం వ్యతిరేకమైంది, యజమానుల కుటుంబం వ్యతిరేకమైంది, సొంత కుటుంబం వ్యతిరేకమైంది, దేశపు ప్రభుత్వం వ్యతిరేకమైంది. ఎంతమంది వ్యతిరేకమైనా ఆ అబ్బాయి యొక్క ఎదుగుదలను ఆపగలిగారా? ఆ గోతులో పడేస్తారు, ఆ గొయ్యి ఆపలేకపోయింది. ఆ ఇంట్లో పడేస్తారు, ఆ ఇంటి అధికారం ఆపలేకపోయింది. ఆ జైల్లో పడేస్తారు, ఆ జైలు ఆపలేకపోయింది. నీతికి పడి చచ్చేవాడిని ఎవడ ఆపడం ఎవడ తరం కాదు, గుర్తుపెట్టుకోండి. నీతిని విడిచి బతికేవాలి. మిమ్మల్ని ఎవరో పాడు చేయాల్సిన అవసరం లేదు. చెప్పండి, మిమ్మల్ని మీరే పాడు చేసుకుంటారు. మిమ్మల్ని ఎవరో శపించాల్సిన అవసరం లేదు. శాపాలు మీకు మీరే
తెచ్చుకుంటారు. యోసేపు నీతికి పడున్నాడు. ఎంత గొప్పోడంటే ఈ అధ్యాయం అంతా మాట్లాడుతున్నాడు. ఈ అధ్యాయం అంతా మాట్లాడి 33వ వచనంలో చూడండి, యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించడం చాలించి మంచం మీద తన కాలు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చిపోయాడు. ఈ అధ్యాయం అయ్యేసరికి యాకోబు ఏమయ్యాడండి? చచ్చిపోయాడు. ఈ అధ్యాయం అయ్యేసరికి యాకోబు ఏమయ్యాడు? చనిపోయాడు. అధ్యాయం అయ్యేసరికి యాకోబు చనిపోతే ఏమయ్యాడు? తాళల గుర్తులు ఎక్కడెట్టారని కొట్టుకున్నారా? అధ్యాయం అయ్యేసరికి ఏమయ్యాడు? చనిపోయాడు. పెద్ద కొడుకు చేయాల్సిన పనులు, పెద్ద కొడుకు జరిగించాల్సిన పనులు, తండ్రి తర్వాత తండ్రి అంతటా ఉండాల్సిన రూబేను చేయాల్సిన పనులన్నీ ఇక్కడ ఎవరు చేస్తారు చెప్పనా? యోసేపు చేస్తాడు. నాన్న ఎంత గౌరవించాడంటే యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతను గుచ్చి ఏడ్చి అతను ముద్దు పెట్టుకొని, మీరు ఆ సీన్ ఊహించుకోండి, చనిపోయిన వాళ్ళ నాన్న దగ్గర పెట్టుకుని ముద్దు పెట్టుకుని అండుగుతున్నాడట. ఆ ముందున్న మాటలన్నీ గుర్తున్నాయి. నాన్న 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 నీకు విషయం చెప్పాలి నాన్న. ఆ విషయం ఏంటో తెలుసా? నువ్వు బ్రతుకున్నప్పుడు నాతో ప్రమాణం చేయించుకున్నావే, నువ్వు బ్రతుకున్నప్పుడు ఒక విషయం నెరవేర్చాలని కోరుకున్నావే, ఖచ్చితంగా నీ ఆశను నేను నెరవేరుస్తాను. ఆ ఏడుపులో ఖచ్చితంగా ఇది జ్ఞాపకం చేసుకుంటాడు. ఏమడిగాడు వాళ్ళ నాన్న? 5వ వచనంలో, నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి, ఇదిగో నేను చనిపోచున్నాను, కానాలలో నా నిమిత్తము సమాధిని తవ్వించింది కదా, అందులోనే నన్ను పాతి పెట్టవాలని చెప్పను. కాబట్టి సెలవైతే నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి పాతి పెట్టడానికి మరలా వచ్చేదనని గవర్నమెంట్ని పర్మిషన్ అడుగుతున్నాడు. ఎంత మంచి కొడుకంటే, చనిపోయినా కానీ నాన్న కళ్ళు పండించాలని ఎదురు చూస్తున్న ఉత్తమ కొడుకు ఎవరు చెప్పండి? బతికుండగానే మానసికంగా చంపేసిన దరిద్రపు కొడుకు ఎవరు చెప్పండి? ఈ 2 కేటగిరీల్లో నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావో చెప్పండి. నా చెప్పొద్దు, దేవుడు చెప్పండి. బతికుండగా నడుతున్నాను, బతికుండగా చంపేసినోడు పెద్దోడు, చనిపోయినా తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవాడు చిన్నోడు. ఈరోజు ఎలాంటి కొడుకులు కూతురు ఉన్నారో చెప్పనా? బతికుండగానే చెప్పండి, వీళ్ళ పనుల వల్ల చచ్చిపోతున్నారు. చదువుకురా అని పంపిస్తే ఇంటికి వచ్చి అన్నాడట, నేను ఒక అమ్మాయిని ప్రగాఢముగా ప్రేమించాను అన్నాడట. ఎవర్రా నువ్వు అంత ప్రగాఢంగా ప్రేమించిందంటే, డాడీ మీకు విషయం చెప్తున్నాను. మరి స్టైల్ కదండి, అమెరికా స్టైల్లో వచ్చినాయి ఇప్పుడు. ఇలా చేతులు పెట్టుకుని, డాడీ మీకు విషయం చెప్పాలి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఆ అమ్మాయిని చేసుకుని డ్రైనేజీలోకి దూకేద్దాం అనుకుంటానని చెప్పి. అది కాదురా, నీ మీద స్టడీస్కి పెట్టుబడి పెట్టాం, నీ గురించి ల్యాండ్స్ మేము రెడీ చేసాం, నీ గురించికే కదరా మేము ఎంతో కష్టపడి రెక్కల ముక్కలు చేసి దాసాం, ఏంట్రా ఈ పనులు అంటే, అవన్నీ నాకు అనవసరం, ఆ అమ్మాయి లేకపోతే నేను ఉండలేను. అది కదమ్మా, నువ్వు ఇలాంటి పని ఏంటమ్మంటే, డాడీ మమ్మీ నేను ఒక అబ్బాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అది కదమ్మా, వాడు ఏంటమ్మా, వాడు ఏం చేస్తాడు చూస్తుంటాడు, మేకపోతే గడ్డం అవన్నీ చూస్తుంటే మాకు డౌట్ అవుతుంది, ఆడు దేనికన్నా పని చేస్తాడు, ఆడు గడ్డం ఏటాడు ఎవరు ఏంటి, ఆ సైలెన్సర్ లేని బైక్ ఏంటి, ఆడు ఏటమ్మాడు ఏం అర్థమవుతలేదంటే, మీరు మీ కళ్ళతో చూడకండి, నా కళ్ళతో చూడండి, ప్రేమించే హృదయంతో చూడండి అన్నాడు. అది కాదంటే, అది కాదు ఇది కాదు, మీరు ఎక్కువ మాట్లాడాలంటే ఇదిగో చెప్తున్నాను, యాసిడ్ తాగేస్తానేమనుకున్నారు. అది కాదమ్మా అంటే, నాకు అనవసరం డాడీ, మీరు కానీ ఒప్పుకోకపోతే ఇదిగో నేను గదిలో పోయి డోర్ వేసేసుకుంటాను అన్నాడు. నేను అడుగుతున్నాను, మనం తల్లిదండ్రులను బతికించే కొడుకులు కూతురు కాదు చెప్పండి, మన తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళ ఇష్టాలు నెరవేర్చే కొడుకులు కూతురు కాదు చెప్పండి, బతుకుండగానే వాళ్ళకి సమాధి రెడీ చేసే కొడుకులు కూతురు పుట్టారు ఈ తరంలో. బతుకుండగానే అది కాదు, నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతానే, నేను ఎంతో గారాభంగా పెంచామే, ఇంటర్మీడియట్ అవ్వకుండా ఏంటి ఈ పనులు, నువ్వు ఈ పని చేస్తే చచ్చిపోతానే వాళ్ళ అమ్మంటే ఈ పిల్ల అందట, చచ్చిపోతే చచ్చిపో, నాకు ఆడే కావాలి అందంట. ఒరే నువ్వు ఈ పని చేస్తావంటే పరివేమైపోవాలరా, నేను చనిపోతానరా, ఈ ఊర్లో మోతు వరకు ఉన్నాను అంటే, డాడీ నీ పెదరాడి తీర్పులని నాకు అనవసరం, మా జనరేషన్ మీరు అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోవాలి, ఏం చెప్పాలి? ఈరోజు అడుగుతున్నాను, తల్లిదండ్రులు చనిపోయి బతుకుండగా కళలు నెరవేర్చే బిడ్డలేరండి, చనిపోయిన కళలు నెరవేరుస్తున్న ఉత్తమ కొడుకు ఎవరు చెప్పనా? యోసేపు. ఏమడిగాడు చనిపోతున్నప్పుడు? ఏమడిగాడు? మనమైతే ఏమడుగుతాం చెప్పనా? ముగించేస్తాను. ఏమడుగుతామంటే, బోటి గోంగూర వండిచ్చాను రా, ఇంకా నాకు ఇంకా చచ్చిపోతానని అర్థమైంది. చచ్చిపోయేటప్పుడు కూడా ఏం పిచ్చే చెప్పిన వాళ్ళకి తిండి, చచ్చిపోయేటప్పుడు కూడా బోటి గోంగూర కావాలట. కొంతమంది అడుగుతున్నా, అది వండానరా,
ఇది చెయ్యండిరా. యాకోబాంచుడు చెప్పిన, యాకోబాసుడు చెప్పిన, చనిపోతున్నప్పుడు కూడా తన చావులో నుంచి తన పిల్లలకు ఒక మెసేజ్ ఇచ్చి వెళుతున్నాడు. ఒక మెసేజ్. ఈ ప్రపంచానికి అలెగ్జాండర్ మెసేజ్ ఇచ్చాడు లేదో నాకు తెలియదు, కానీ ఈ ప్రపంచానికి నెపోలియన్ బోనపార్ట్ మెసేజ్ ఇచ్చాడు లేదో నాకు తెలియదు, కానీ ఈ ప్రపంచానికి విప్లవకారులు మెసేజ్ ఇచ్చారు లేదో నాకు తెలియదు, కానీ ఈ ప్రపంచంలో అనేక కుటుంబాల్లో ఉత్తమ కొడుకైన ఆ యోసేపుకి తన కొడుకులకి ఇచ్చిన మెసేజ్ ఏంటి చెప్పినా, నన్ను ఎక్కడ పడితే అక్కడ కప్పెట్టకండి రా, నన్ను అక్కడే కప్పెట్టండి రా. ఏం మెసేజ్ ఇస్తున్నావు జాకోబ్ అని అడిగితే చెప్తున్నాడు, నన్ను అక్కడే ఇంతకు కప్పెట్టమంటున్నానంటే, నేను నమ్మిన దేవుడు ఒక రోజు ఈ భూమి మీదకి వస్తాడు, మరణించిన మా దేహాన్ని మళ్ళీ తమ తమ వరుసల్లో తిరిగి లేపుతాడు గనక నా పితరుల దగ్గరే నన్ను కప్పెట్టండి అడిగాడు. తన కొడుకులకి ఏమి నేర్పిస్తున్నాడు? భవిష్యత్తు ఉందిరా అని చెప్తున్నాడు. తన కొడుకులకి ఏమి నేర్పిస్తున్నాడు? జీవితం అంటే ఇలా ముగిసిపోవాలని చెప్తున్నాడు. తన కొడుకులకి ఏమి నేర్పిస్తున్నాడు? శవాలు అనుకోకుండా అవి భద్రం చేయబడుతున్న దేహాలు, ఈ దేవుడు ఎవరైతే ఉన్నాడో మేఘాల మీద ఒక రోజు వస్తాడు, మనల్ని అందరినీ తిరిగి లేపుతాడు. అందుకే నన్ను ఎక్కడ పడితే అక్కడ కప్పెట్టకండి, ఎక్కడ పడితే అక్కడ అంత్యక్రియలు చేయకండి. నా అబ్రహాం ఎక్కడైతే పాతి పెట్టబడ్డాడో, నా తండ్రి ఇస్సాకు ఎక్కడైతే పాతి పెట్టబడ్డాడో, నా పితరులు ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో నన్ను అక్కడే పాతి పెట్టండి. ఎందుకంటే వాళ్ళు తిరిగి లేచినప్పుడు నేను కూడా అక్కడే తిరిగి లేస్తాను. ఒక మెసేజ్. నీ కొడుకులు కూతురికి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటని అడుగుతున్నాను. కొడుకులు కూతురు నువ్వు ఇచ్చే మెసేజ్ అని చెప్పినా, నేను చచ్చిపోతే పాలసీ కట్టాను రా అన్న. పాలసీ ఎంత పాలసీ అంటే 50 లక్షల పాలసీ కట్టాను రా. తదనంతరం నామినీ నేమ్ ఎవరు పెట్టానంటే, నీదేరా బొడ్డోడా అన్నాడంట. ఇదన్నీ సేవలు చెప్తారు. 50 లక్షల పాలసీ కట్టాను, నామినీ నీదెట్టానంటే ఆడేమనుకుంటాడు చెప్పినా, 50 లక్షలు అంటే ఎలా వస్తాయి డబ్బులు ఆలోచించుకుంటాడు. టిక్ టిక్ మన గూగుల్ తెల్లని అడుగుతాడు. గూగుల్లో వస్తుంది నామినీ ఏమంటే ఎప్పుడు వస్తుంది? తదనంతరం అని వస్తుంది. తదనంతరం అంటే నువ్వు పోతే ఆడికి ఎన్ని వస్తాయి? 50 లక్షలు. ఇప్పుడు నీ మనవల్లో నీ కొడుకులు నిన్ను బట్టి ఏం కోరుకుంటారు చెప్పండి? పోతే బాగుంది 50 లక్షలు వస్తాయని చూస్తారు. పోతే బాగుండి అడుగుతాను, ఏం మెసేజ్ ఇస్తున్నావు? సంపాదన ఎంత సంపాదించు, 1 కేజీ బంగారం దాసం అకౌంట్, ఇది చెప్పకండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది చెప్పకండి. ఏం చెప్తారు చెప్పినవరే? మా జీవితంలో చేదులు చూసాం, తీపు చూసాం, తప్పులు చేసినప్పుడు జీవితాల వల్ల దెబ్బలు ఎలా తిన్నాయి చూసాం, మంచి చేసి దేవుడికి పడేస్తే జీవితాలు ఆశీర్వాదకరంగా ఎలా ఉన్నాయి చూసాం. చచ్చిపోయే ముందు దేవుని జ్ఞాపకాలతో చచ్చిపోండి అని ఒక మెసేజ్ ఇచ్చి చచ్చిపోండి. వయసు మళ్ళీ మీ అందరిని అడుగుతున్నాను, ఒక మెసేజ్ ఇచ్చి చచ్చిపోండి. ఎంత సంపాదించారని తర్వాత అండి. ఈ సంపాదన మన పిల్లలకి సంస్కారాలు నేర్పు, సత్క్రియ నేర్పబడాలి అంటే చెప్పండి, రే ఇప్పుడు చేసినవి ఇప్పుడుతో పోవు, మనవళ్ళు పుట్టేంత వరకు కూడా ఆ పనులు భూతంలాగా ఎదురొస్తాయి ఒక రోజు అని చెప్పండి. నేను అప్పుడు చేసిన 25 ఏళ్ళు లేదా 40 ఏళ్ళ క్రితం నేను వయసులో చేసిన తప్పు, యాకోబునైనా నేను చేసిన తప్పు, దాని నష్టం ఇప్పటికీ భరిస్తున్నాను రా, దాని తీవ్రత ఇప్పటికీ భరిస్తున్నాను రా, మీరు అలా చేయకండి రా అని చచ్చిపోయేటప్పుడు కొడుకులకి వీడుకోలు మాటలు, కన్నీటి మాటలు, నీతిని గురించి మాట్లాడి చనిపోయిన ఉత్తమ తండ్రి యాకోబు గారు. ఆ ఉత్తమ తండ్రికి ఉత్తమ కొడుకు యోసేపు అన్నాడు, నాన్న నీ కళలు నేను పండిస్తాను, నీ కళలు నేను పండిస్తాను. అందుకే ఏమైపోయాడు తెలుసా? ఇలాంటి ఉత్తమ కొడుకు పుట్టాడు కనుకే రూబేనుకి రావాల్సిన బ్లెస్సింగ్స్ అన్నీ ఎవరికి వచ్చాయి చెప్పండి? యోసేపుకి వచ్చాయి. ఏమైపోయాడు? ఫలించాడు, కొమ్మ అయిపోయాడు, విలికాండ్రుడైపోయాడు, బలవంతుడైపోయాడు, ఇశ్రాయేలుకి బండ అయిపోయాడు. ఇశ్రాయేలుకి చెప్పండి మేపెడేవాడంటే చిన్నోడుంటే కానీ ఈ పెద్ద తలకాయలకి ఎవరికి గుప్పిడి మెతుకులు దొరకవంట. యోసేపు లేకపోతే ఇశ్రాయేలు దేశం ఏమైపోయినా ఒకసారి మీరు చదవండి చరిత్ర. యోసేపు ఐగుప్తులో లేకపోతే వీళ్ళకి మెతుకులు దొరికిన కరువులు అల్లాడిపోదురు. వాళ్ళందరికీ నీడనిచ్చే చెట్టు అయిపోయాడు, వాళ్ళందరికీ ధైర్యం ఇచ్చే బండ అయిపోయాడు, వాళ్ళ మేపెడేవాడి కాపరైపోయాడు, సెక్యూరిటీలా కాపాడేశాడు. తన రెక్కల చాటున కుటుంబాన్ని బతికించేసాడు బతుకున్నంతకాలం. అంటే యాకోబు తర్వాత పెద్ద దిక్కు ఇశ్రాయేలు కుటుంబానికి ఎవరైపోయారో తెలుసా? నీతికి పడి నిలబడినోడు అయిపోయాడు. నీకు కూడా సక్సెస్ కావాలంటే, నీకు కూడా అలాంటి గ్రాప్ కావాలంటే జాగ్రత్త. నీ మాట జాగ్రత్త, నీ పని జాగ్రత్త, నీ చూపు జాగ్రత్త, నువ్వు చేస్తున్న పనులు జాగ్రత్త. ఇప్పుడు వయసులో ఉన్న తలతిక్కలేసాలు వేస్తా అంటే ఇప్పుడుతో పోవో. నేను మళ్ళీ చెప్తాను, ఇప్పుడు మీరు వయసులో తలతిక్కలేసాలు వేసి రేపు పొద్దున మీరు వేరొకరిని పెళ్లి చేసుకుంటే ఈ రోజుతో అయిపోయి అనుకోకండి. ఎవరికి తెలియకూడదో చెప్పండి, వాళ్ళకే తెలుస్తాయి. ఆ రోజు నీకు స్టార్ట్ అవుద్ది రగడ.
దాన్ని సరి చేయడం అసాధ్యం, దానికి వివరణ లేదు, దాన్ని కవర్ చేయడం అసాధ్యం. ఎందుకంటే అవి భూతంలా వస్తాయి. రైటర్స్ చీకట్లో చేసిన పనులు ఒకరోజు వెలుగులో నీ ముఖం మీదకి భూతంలా వస్తాయి. ముగించేస్తున్నాను. జ్యేష్ఠత్వపు హక్కు చిన్నోడికి వచ్చింది. క్రొత్త నిబంధనలో జ్యేష్ఠులు జ్యేష్ఠత్వ హక్కులు లేవండి. క్రొత్త నిబంధనలో చిన్నోడు పెద్దోడు ఇవి లేవండి. క్రొత్త నిబంధనలో గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? నువ్వు నేను మనందరినీ దేవుడు ఏమంటో తెలుసా? జ్యేష్ఠుల సంగమా అన్నాడంటే ఇప్పుడు అందరం చెప్పండి. హెబ్రీ పత్రికలో 11:10-23 అన్నాడుగా, జ్యేష్ఠుల సంగమా తేజోవాసులతో నివాసం చేయబోయే జ్యేష్ఠుల సంగమా అన్నాడంటే ఇప్పుడు నువ్వు జ్యేష్ఠుడివే, నేను జ్యేష్ఠుడిమే, అందరం జ్యేష్ఠులమే. మనమందరం ఎలా జ్యేష్ఠులమైపోయాం? మన కొరకు ఒక జ్యేష్ఠ కుమారుడు మనం చేసిన కామతురత, మనం చేసిన అబద్ధ కార్యాలు, మనం చేసిన నీచమైన పనులన్నీ ఆయన మీదేసుకుని జ్యేష్ఠుడైన వాడు ఆయన బలైపోయి తన జ్యేష్ఠత్వాన్ని మనకిచ్చి మన పాపాత్ములైన మనల్ని జ్యేష్ఠుని చేసి ఆయన ఏమైపోయాడు తెలుసా? పాపాత్ముడైపోయి అలాడిపోయాడు. ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసుడు. నీకు తన జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు, ఉచితంగా. రూబేను నీతి లేని పనులు చేసి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ప్రభు నీతిని జరిగించి నీతి లేని మనకు ఉచితముగా చెప్పండి జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ జ్యేష్ఠత్వాన్ని కాపాడుకోవాలి. సేవకుడైనా కాపాడుకోవాలి, పెద్దయినా కాపాడుకోవాలి, విశ్వాసమైనా కాపాడుకోవాలి, సంసారమైనా కాపాడుకోవాలి, సంసారం లేక ఒంటరిగా నువ్వైనా కాపాడుకోవాలి. దీన్ని కాపాడుకోకపోతే ఏమవుతాం? భూమి మీద జ్యేష్ఠత్వాన్ని కాపాడుకోకపోతే ఎగిరిపోయాడు రూబేను. ఈ భూమి మీద యేసుప్రభు ఇచ్చిన జ్యేష్ఠత్వాన్ని కాపాడకపోతే నీకు వచ్చే నష్టం, కష్టం భీకరమైన గంభీరమైనది తెలుసా? నరకానికి నీ పిల్లలతో సహా నువ్వు రూటు మేపేస్తావు, నాశనాన్ని కొని తెచ్చుకుంటావు. ఎందుకంటే యేసుప్రభును తృణీకరిస్తే ఇక నేను రక్షించేదేముంది? యేసుప్రభు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటే ఇక నేను కాపాడేదేముంది? సత్య మార్గాన్ని నువ్వు తృణీకరిస్తే ఇక నీకు దీవెనేముంది? జ్యేష్ఠుని చేశాడు నిన్ను జ్యేష్ఠుడిని. సిలువలో మనకు అర్పించిన ఆ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టకండి. ఎలా పోతాయి? సంఘానికి వచ్చి తింగర వేస్తే పోతాయి. ఎలా పోతాయి జ్యేష్ఠత్వాన్ని? ఇదిగో ఆత్మనార్పకుడి, ఇదిగో బైబిల్లో ఉంది, జాగ్రత్త, ఇదిగో ప్రభుని మరలా మీరు చేసే పనులని సిలువ వేయకుడే. ప్రభు యొక్క త్యాగాన్ని మర్చిపోకండి, ఆయన పాదాలతో తొక్కకండి. ఎప్పుడైతే ఇది జరిగించాం గుర్తుపెట్టుకోండి, విలువ మర్చిపోయాని జ్యేష్ఠత్వానికి మనం గండుగొట్టామో నీకంత దరిద్రుడు, నీకంత పొగరబోతి, నీకంత బాధ్యతలు ఇంకెవరు లేడు. ఎందుకంటే నువ్వు యేసుప్రభు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నావు. భౌగోళికమైన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటేనే పిల్లలు ఎంత ఎఫెక్ట్ అయితే ఆత్మీయంగా బాగా వినాలి, పరలోకపు ఆత్మీయ దశలో ఆ జ్యేష్ఠత్వాన్ని నీకు ఇస్తే అలాంటి రక్షణ వ్యవస్థను నువ్వు పోగొట్టుకుంటే ఇక నిన్నెవడ కాపాడేది? సంఘానికి వస్తావు, మెసేజ్ వింటావు, బయటికి పోయి పోరంబోకు పనులు చేస్తావు. సంఘానికి వస్తావు, మెసేజ్లు వింటావు, బయటికి పోయి ఎదవ స్టార్టింగ్లు చేస్తావు. సంఘానికి వస్తావు, మెసేజ్ వింటావు, ఇక్కడ పాట పాడుతావు, బయటికి పోయి బూతులు మాట్లాడతావు. దేవుడు అనుకుంటాడు వీడికి అనవసరంగా ఇచ్చాడని, కలిగిన వాడి దగ్గర ఉన్నది కూడా తీసుకుని లేని వాడికి, కలిగిన వాడికి వీడి దగ్గర తీసి వాడికి ఇచ్చేస్తే రేపు పొద్దున్న నువ్వేమైపోతావు? ఆత్మీయంగా నష్టపోతావు, భౌతికంగా నష్టపోతావు. చివరికి నీకు అతిపెద్ద నష్టం ఏంటంటే నజరుడైన యేసు ఇచ్చిన ఉచిత కృపని కాళ్ళతో తన్నుకుని పడబోతావు. అందుకే నేను ముగించేస్తున్నాను. ఇప్పుడు చేసే పనులు రూబేను భవిష్యత్తుని ఎలాగైతే నిర్ణయించాయో, ఇప్పుడు మీరు చేస్తున్న పనులు పర్వాలేదులే అని చేస్తున్న పనులు రేపొద్దున మీ భవిష్యత్తు అయిన నిత్యత్వాన్ని నిర్ణయిస్తాయి, జరగబోతున్న విషయాన్ని నిర్ణయిస్తాయి. ఆ రోజు చనిపోతూ యాకోబు బాధపడుతూ నా కుమారులారా అన్నాడు. ఇప్పుడు యాకోబు కాదు అడిగేది, ఇప్పుడు మీ నాన్న కాదు అడిగేది, మనందరి తండ్రి అయిన దేవుడు అడుగుతాడు. ఏమని తెలుసా? ఇప్పుడు యాకోబు కాదు, పరలోకమందున్న దేవుడు అడుగుతాడు. రే నీకు ఎన్ని చేశాను రా, నేను ఇన్ని కోట్ల మంది శుక్రకణాల నుంచి నేను ఏర్పరిచి ఔన్నత్యముగా మలిసి బలమిచ్చి అతిశయం ఇచ్చి ఒక చక్కటి ఆకారం ఇచ్చి నీకు చదువిచ్చి సంస్కారం ఇచ్చి తల్లిదండ్రులనిచ్చి లేదా మీకు పిల్లల్నిచ్చి సంఘాన్నిచ్చి సేవనిచ్చి పెద్దరికాన్నిచ్చి నీకు ఒక 4 రూపాయల సంపాదనిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఇన్ని చేస్తే నీకు ఎంత బలిసిందిరా అని దేవుడు అనుకుంటే మనం ఏమైపోతామండి?
చివరికి మీకు నాకు అడ్డొస్తున్నాయన పాపాలకి బలిగా నా ప్రియ కుమారుడైన జ్యేష్ఠుడైన నా కుమారుడిని మీకు బలిగా ఇస్తే అయినను మీరు తృణీకరిస్తే ఏమైపోతారని అడిగితే ఇంకేమైపోతారని చెప్పండి. అందుకే ఇక క్రొత్త నిబంధన జ్యేష్ఠత్వం పాత నిబంధన వంటిది కాదు, అంతకన్నా విలువైనది. కాపాడుకోండి. ఒక సంఘ పెద్దకున్నావా, జాగ్రత్తగా ఉండు. ఒక కాపరిగా ఉన్నావా, జాగ్రత్తగా ఉండు. ఒక విశ్వాసగా ఉన్నావా, జాగ్రత్తగా ఉండు. ఒక సంసారివా, జాగ్రత్తగా ఉండు. చదువుకుంటున్నావా, జాగ్రత్తగా ఉండు. సింగర్వా, జాగ్రత్తగా ఉండు. ఏ స్థితిగతుల్లో ఉన్న జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులే నీకు మంచిని చేస్తే, ఇప్పుడు చేస్తున్న ఈ దరిద్రపు క్రియలే జరగాల్సిన నష్టాన్ని ముందే దగ్గర తీసుకొస్తాయి. నిన్ను చూసి కలకాలం బతకాల్సిన నీ బంధువులు, నీ ప్రియులే నువ్వు చేసే పనులకి చెప్పండి ఆయుష్ కాలం అర్ధాంతరంగా ముగించుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు చావుకి కారణం అవుతావు, చివరికి నీ చావుకు నువ్వే కారణం అవుతావు. ప్రభు చావుకి మరలా బాహటంగా సిలివేసి కారకుడు అవుతావు. ఇస్కరియోతు యోధాకి బాబు అవుతావు. గుర్తుపెట్టు. నమ్మకద్రోహం చేయకండి. జ్యేష్ఠత్వాన్ని కాపాడుకోండి. దేవుని దీవులకి అనంతమైన దీవులకి అనుకూలమైన పాత్రలుగా మారిపోండి. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు విన్నారు తండ్రి. ఎవరికి ఈ సంగతులు అర్థమయ్యో నాకు తెలియదు తండ్రి. ఈ వర్తమానంలో మీరు మాతో తోడుగా ఉన్నందుకు తండ్రి మీకు స్తుతులు. ఆలస్యమైన ఈ చక్కటి సంగతులు వినిపించినందుకు మీ స్తుతులు, స్తోత్రం తండ్రి. మరొక ప్రాంతానికి మేము తిరిగి వెళ్తున్నాం. మాతో మాట్లాడండి. అనుకూలమైన ప్రదేశంలోకి తండ్రి మమ్మల్ని నడిపించండి తండ్రి. ఏ ఆటంకాలు లేకుండా అక్కడ కూడా తండ్రి 4 మాటలు మీరు అందిస్తారని కోరుతూ మమ్మల్ని సత్తులుగా భావించి మా మీద హేళన చేసిన వారు ఎవరు ఉంటే క్షమించండి. నీతి, ప్రభువు ఇచ్చిన నీతికి నిలబడతంటే జీవిస్తే ఎన్ని మేలులు ఉంటాయో. బలా నమ్మకమైన దాసుడని ఆ శబ్దానికి, నా కుమారుడా, నా ప్రియ కుమారుడు అనే శబ్దానికి మేము ఎంత అర్హత కలిగిన పాత్రలు ఉంటాము. కొన్ని విషయాలు మాతో మాట్లాడేందుకు మీకు స్తుతులు దేవ. ఎవరైనా ఈ మాటలను తండ్రి తప్పుగా తీసుకుని తండ్రి వారు తమ్మును తాము తండ్రి ఈ మాటలకు వ్యతిరేకంగా చేసుకుంటే వారి ఆత్మలకు వారి ఉత్తరవాదులు, స్థానిక దైవజనుల్ని, పెద్దల్ని, మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని, కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సరే.